ఓం శాంతి. ఈరోజుటి మురళీ తారీఖు మే 15, 2025. ప్రాతః మురళి బాప్దాద మధువనం. శివ భగవానువాచ: మధురమైన పిల్లలు, మీ స్వభావాన్ని తండ్రి సమానంగా ఈజీగా చేసుకోండి. మీలో ఏ విధమైన అహంకారం ఉండకూడదు. జ్ఞానయుక్తమైన బుద్ధి ఉండాలి. అభిమానము ఉండకూడదు. ప్రశ్న: సేవ చేస్తూ కూడా కొంతమంది పిల్లలు పసిపిల్లల కన్నా పసిపిల్లలుగా ఉన్నారు. ఎలా? జవాబు: కొంతమంది పిల్లలు సేవ చేస్తూ ఉంటారు, ఇతరులకు జ్ఞానాన్ని వినిపిస్తూ ఉంటారు, కానీ తండ్రిని స్మృతి చేయరు. బాబా, మీ స్మృతిని మర్చిపోతున్నాము అని అంటారు. అప్పుడు బాబా వారిని పసిపిల్లల కన్నా పసిపిల్లలు అని అంటారు. ఎందుకంటే పిల్లలు ఎప్పుడూ తండ్రిని మర్చిపోరు. ఏ తండ్రి అయితే మిమ్మల్ని రాకుమారీలుగా తయారు చేస్తారో వారిని మీరు ఎందుకు మర్చిపోతున్నారు? ఒకవేళ మర్చిపోతే వారసత్వం ఎలా లభిస్తుంది? మీరు చేతులతో పనిచేస్తూ కూడా తండ్రిని స్మృతి చేయాలి. ఓం శాంతి. చదువు యొక్క లక్ష్యం, ఉద్దేశ్యము పిల్లల ఎదురుగా ఉంది. తండ్రి సాధారణమైన తనువులో ఉన్నారని, అది కూడా వృద్ధ తనువులో ఉన్నారని పిల్లలకు ఇది కూడా తెలుసు. స్వర్గంలో అయితే వృద్ధాప్యానికి చేరుకున్నా కూడా మేము మళ్ళీ పిల్లలుగా అవుతాము అని వారికి సంతోషం ఉంటుంది. ఈ విషయము ఇతనికి కూడా తెలుసు. నేను ఈ విధంగా తయారవ్వనున్నాను అని ఇతనికి ఆ సంతోషం ఉంది. కావున ఇతని నడవడిక చిన్నపిల్లల్లా మారిపోతుంది. చిన్నపిల్లల వలె తేలికగా ఉంటారు. ఇతనిలో అహంకారం మొదలైనవేవీ లేవు. జ్ఞానయుక్తమైన బుద్ధి ఉంది. ఇతనికి ఏ విధంగా ఉందో అలాగే పిల్లలైన మీకు కూడా ఉండాలి. బాబా మనల్ని చదివించడానికి వచ్చారు. మనం ఈ విధంగా తయారవుతాం. కావున పిల్లలైన మీకు మేము ఈ శరీరాన్ని వదిలి వెళ్ళి ఈ విధంగా అవుతాము అనే సంతోషం లోపల ఉండాలి కదా. రాజయోగం నేర్చుకుంటున్నాం. చిన్నపిల్లలు మరియు పెద్దలు అందరూ శరీరాలు వదులుతారు. అందరి కొరకు చదువు ఒక్కటే. ఇతను కూడా అంటారు, నేను రాజయోగాన్ని నేర్చుకుంటున్నాను, తద్వారా నేను వెళ్ళి యువరాజుగా అవుతాను. అలాగే మీరు కూడా అంటారు, మేము యువరాజులుగా యువరాణులుగా అవుతాము అని. మీరు యువరాజులు యువరాణులుగా అయ్యేందుకు చదువుకుంటున్నారు. అంతిమ సమయంలోని స్మృతి బట్టి మరుసటి జన్మ జరుగుతుంది. మనం బికారుల నుండి యువరాజులుగా అవ్వనున్నాము అని బుద్ధిలో ఈ నిశ్చయం ఉంది. ఈ బికారీ ప్రపంచమంతా సమాప్తమవ్వనున్నది. పిల్లలకు చాలా సంతోషం ఉండాలి. బాబా పిల్లలను కూడా తన సమానంగా తయారు చేస్తారు. శివబాబా అంటారు, నేనైతే యువరాజుగా యువరాణిగా అవ్వను. కానీ ఈ బాబా అంటారు, నేనైతే అలా తయారవ్వాలి కదా. అలా తయారయ్యేందుకే నేను చదువుకుంటున్నాను. ఇది రాజయోగం కదా. పిల్లలు కూడా మేము యువరాజులుగా యువరాణులుగా అవుతాము అని అంటారు. తండ్రి అంటారు, ఇది తప్పకుండా వాస్తవమే. మీ నోట్లో గులాబ్. అసలు ఈ పరీక్ష కూడా యువరాజులు యువరాణులుగా అయ్యేందుకు పరీక్ష. జ్ఞానమైతే చాలా సహజం. తండ్రిని స్మృతి చేయాలి మరియు భవిష్య వారసత్వాన్ని స్మృతి చేయాలి. ఈ విధంగా స్మృతి చేయడంలోనే శ్రమ ఉంది. ఈ స్మృతిలో ఉంటే అంతిమ స్మృతిని బట్టి మరుసటి జన్మ జరుగుతుంది. సన్యాసులు ఒక ఉదాహరణని ఇస్తారు. ఒకతను నేను ఎద్దును అని అంటూ ఉన్నాడు. కొంత సమయం తర్వాత నిజంగానే తనను తాను ఎద్దుగా భావించడం మొదలుపెట్టాడు. అవన్నీ వ్యర్థమైన విషయాలు. ఇక్కడ ఇది ధర్మానికి సంబంధించిన విషయం. తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు, జ్ఞానమైతే చాలా సహజమైనది. స్మృతిలోనే శ్రమించవలసి ఉంటుంది. బాబా చాలా వరకు
మీరు పసిపిల్లలు అని అంటూ ఉంటారు. మేం పసిపిల్లలమా అని పిల్లలు ఫిర్యాదు చేసినట్లు అడుగుతుంటారు. బాబా అంటారు, అవును, మీరు పసిపిల్లలే. మీలో జ్ఞానం చాలా బాగా ఉండి ఉండవచ్చు. ప్రదర్శనలు, సేవ కూడా చాలా బాగా చేస్తారు. రాత్రింబవళ్ళు సేవలో నిమగ్నులై ఉంటారు. అయినా మిమ్మల్ని పసిపిల్లలు అనే అంటాను. తండ్రి అంటారు, ఈ బ్రహ్మ కూడా పసిపిల్లవాడే. ఈ బాబా అంటారు, మీరు నాకన్నా గొప్పవారు. ఇతనిపై అయితే ఎన్నో బాధ్యతలు ఉన్నాయి. ఎవరిపైనైతే బాధ్యత ఉంటుందో వారికి నిద్ర ఎలా పడుతుంది? అన్ని ఆలోచనలు నడుస్తూ ఉంటాయి. బాబా వద్దకు ఎన్ని సమాచారాలు వస్తూ ఉంటాయి. అందుకే ఇక ఉదయమే లేచి స్మృతి చేసేందుకు ప్రయత్నిస్తారు. వారసత్వం అయితే వారి నుండే పొందాలి. కావున తండ్రిని స్మృతి చేయాలి. పిల్లలందరికీ రోజు అర్థం చేయిస్తాను. మధురమైన పిల్లలు, మీరు స్మృతి యాత్రలో చాలా బలహీనంగా ఉన్నారు. జ్ఞానంలో బాగానే ఉన్నారు. కానీ ప్రతి ఒక్కరూ మీ హృదయాన్ని ప్రశ్నించుకోండి. నేను బాబా స్మృతిలో ఎంత ఉంటున్నాను? అచ్చా, రోజంతటిలో ఎన్నో పనుల్లో బిజీగా ఉంటారు. కానీ వాస్తవానికి పనులు చేసుకుంటూ కూడా స్మృతిలో ఉండవచ్చు. చేతులు పనివైపు, హృదయం ప్రియుడి వైపు అన్న నానుడి కూడా ఉంది. చేతులతో పని చేస్తున్నప్పటికీ బుద్ధి అటువైపు జోడించబడి ఉండాలి. భక్తి మార్గంలో పూజలు చేస్తూ ఉండారు. కానీ బుద్ధి అటు ఇటు వ్యాపార వ్యవహారాలు మొదలైన వాటి వైపుకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఒకవేళ ఒక స్త్రీ యొక్క పతి విదేశాలలో ఉన్నట్లయితే ఆమె బుద్ధి అక్కడికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే అతనితో ఎక్కువ కనెక్షన్ ఉంది. సేవ బాగా చేస్తున్నప్పటికీ బాబా పిల్లలను పసిపిల్లల బుద్ధి కలవారు అని అంటారు. మేం బాబా స్మృతిని మర్చిపోతున్నాము అని చాలామంది పిల్లలు రాస్తుంటారు. అరే, చిన్నపిల్లలు కూడా తమ తండ్రిని మర్చిపోరు. మరి మీరు మర్చిపోతున్నారంటే మీరు పసిపిల్లల కన్నా పసిపిల్లల వంటి వారు. ఏ తండ్రి ద్వారానైతే మీరు యువరాజులుగా, యువరాణులుగా అవుతారో వారు మీకు తండ్రి, టీచర్, గురువుగా ఉన్నారు. మీరు వారిని మర్చిపోతున్నారా? ఏ పిల్లలైతే తమ పూర్తి లెక్కాపత్రాన్ని బాబాకు పంపిస్తారో బాబా వారికి తమ సలహా ఇస్తారు. మేము బాబాను ఏ విధంగా స్మృతి చేస్తున్నాము, ఎప్పుడు స్మృతి చేస్తున్నాము అనేది పిల్లలు చెప్పాలి. అప్పుడు బాబా సలహా ఇస్తారు. ఇతను ఈ ఉద్యోగం చేస్తున్నారు. దీని అనుసారంగా ఇతనికి ఎంత ఖాళీ ఉండవచ్చు అనేది బాబా అర్థం చేసుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఖాళీ ఎక్కువ ఉంటుంది. పని కాస్త తగ్గగానే తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. నడుస్తూ తిరుగుతూ కూడా తండ్రి స్మృతి ఉండాలి. బాబా సమయం కూడా చెప్తారు. అచ్చా, రాత్రి 9 గంటలకు పడుకోండి. మళ్ళీ 2 లేక 3 గంటలకు లేచి స్మృతి చేయండి. ఇక్కడికి వచ్చి కూర్చుండిపోండి. కానీ అలాగని బాబా ఒకచోట కూర్చొని స్మృతి చేసే అలవాటు కూడా చేయించరు. స్మృతి అనేది నడుస్తూ తిరుగుతూ కూడా చేయవచ్చు. ఇక్కడైతే పిల్లలకు చాలా తీరిక ఉంటుంది. పూర్వం మీరు ఏకాంతంలో పర్వతాలపైకి వెళ్ళి కూర్చునేవారు. తండ్రిని స్మృతి అయితే తప్పకుండా చేయాలి. లేదంటే వికర్మలు ఎలా వినాశనం అవుతాయి? తండ్రిని స్మృతి చేయలేకపోతున్నారంటే వారు పసిపిల్లల కంటే కూడా పసిపిల్లల వంటి వారు కదా. మొత్తం ఆధారమంతా స్మృతిపైనే ఉంది. పతిత పావనుడనైన తండ్రిని స్మృతి చేయడంలోనే శ్రమ ఉంది. జ్ఞానమైతే చాలా సహజం. ఎవరైతే కల్పపూర్వము వచ్చి ఉంటారో వారే ఇప్పుడు కూడా వచ్చి అర్థం చేసుకుంటారని కూడా మీకు తెలుసు. పిల్లలకు డైరెక్షన్లు లభిస్తూ ఉంటాయి. మేం తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా ఎలా అవ్వాలి అన్న ప్రయత్నమే చేస్తూ ఉండాలి. కేవలం తండ్రి స్మృతి తప్ప ఇంకే ఉపాయము లేదు. బాబా, ఈ వ్యాపారం ఉన్న కారణంగా లేక ఈ కార్యం ఉన్న కారణంగా నేను స్మృతి చేయలేకపోతున్నాను అని బాబాకు చెప్పవచ్చు.
అప్పుడు బాబా వెంటనే ఇలా చేయకండి, ఇలా చెయ్యండి అని సలహా ఇస్తారు. మీ ఆధారమంతా స్మృతిపైనే ఉంది. మంచి మంచి పిల్లలు జ్ఞానమునైతే చాలా బాగా ఇస్తుంటారు. ఇతరులను సంతోషపెడుతూ ఉంటారు. కానీ యోగం లేదు. తండ్రిని స్మృతి చేయాలి. ఈ విషయాన్ని అర్థం చేసుకుంటూ కూడా మళ్ళీ మర్చిపోతారు. ఇందులోనే శ్రమ ఉంది. అలవాటైపోతే ఇక విమానంలో లేక ట్రైన్లో కూర్చున్నా కూడా వారు తమ ఆ ధ్యాసలోనే నిమగ్నులై ఉంటారు. మేము బాబా ద్వారా భవిష్యత్తులో యువరాజులుగా యువరాణులుగా అవుతున్నామని లోపల సంతోషం ఉంటుంది. ఉదయమే లేచి ఇటువంటి తండ్రి స్మృతిలో కూర్చోండి. ఒకవేళ అలసిపోతే సరే, నడుం వాల్చి స్మృతి చేయండి. తండ్రి యుక్తులు తెలియచేస్తారు. నడుస్తూ తిరుగుతూ స్మృతి చేయలేకపోతే బాబా అంటారు, అచ్చా, రాత్రివేళ యోగంలో కూర్చోండి. అప్పుడు ఎంతో కొంత మీకు జమ అవుతుంది. కానీ బలవంతంగా ఒక చోట కూర్చోవడం అంటే అది హఠయోగం అవుతుంది. మీది సహజ మార్గం. రోటీ తింటున్నప్పుడు కూడా బాబాను స్మృతి చేయండి. మనం బాబా ద్వారా విశ్వానికి యజమానులుగా అవుతున్నాం. నేను ఈ చదువు ద్వారా ఈ విధంగా తయారవుతాను అని మీతో మీరు మాట్లాడుకుంటూ ఉండండి. చదువుపై పూర్తి అటెన్షన్ పెట్టాలి. మీకు సబ్జెక్టులు కూడా కొన్నే ఉన్నాయి. బాబా ఎంత కొద్దిగా అర్థం చేయిస్తారు. ఒకవేళ ఏ విషయమైనా అర్థం కాకపోతే బాబాను అడగండి. స్వయాన్ని ఆత్మగా భావించాలి. ఈ శరీరమైతే పంచభూతాలతో తయారైనది. నేను శరీరాన్ని ఇలా భావించటం అనగా స్వయాన్ని భూతంగా భావించటమే. ఇది ఉన్నది అసురీ ప్రపంచం, అది దైవీ ప్రపంచం. ఇక్కడ అందరూ దేహాభిమానులే. తమ ఆత్మను గురించి ఎవరికీ తెలియదు. రైట్ మరియు రాంగ్ అనేవి అయితే ఉంటాయి కదా. ఆత్మనైన నేను అవినాశి ఇలా భావించటం రైట్. స్వయాన్ని వినాశీ శరీరంగా భావించటం రాంగ్ అవుతుంది. దేహ అహంకారం చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు తండ్రి అంటారు, దేహాన్ని మర్చిపోండి, ఆత్మాభిమానులుగా అవ్వండి. ఇందులోనే శ్రమ ఉంది. 84 జన్మలు తీసుకుంటారు. ఇప్పుడు ఇక ఇంటికి వెళ్ళాలి. మీకే ఈజీ అనిపిస్తుంది. మీకు 84 జన్మలు ఉన్నాయి. సూర్యవంశీ దేవతాధర్మం వారికి 84 జన్మలు ఉంటాయి. ఈ విధంగా కరెక్ట్ చేసి వ్రాయాలి. పిల్లలు చదువుకుంటూ ఉంటారు, కరెక్షన్లు అవుతూ ఉంటాయి. ఆ చదువులో కూడా నెంబర్ వారీగా ఉంటారు కదా. తక్కువగా చదివితే జీతం కూడా తక్కువే లభిస్తుంది. ఇప్పుడు పిల్లలైన మీరు నరుడి నుండి నారాయణుడిగా అయ్యేందుకు సత్యాతి సత్యమైన అమరకథను వినడానికి బాబా వద్దకు వచ్చారు. ఈ మృత్యులోకం ఇప్పుడు అంతం కానున్నది. మనం అమరలోకానికి వెళ్ళాలి. మేము తమో ప్రధానం నుంచి సతో ప్రధానంగా, పతితం నుండి పావనంగా అవ్వాలి అన్న చింత ఇప్పుడు పిల్లలైన మీకు కలగాలి. పతిత పావనుడైన తండ్రి పిల్లలందరికీ ఒకే ఒక్క యుక్తిని తెలియచేస్తున్నారు. వారు ఏమంటున్నారంటే, కేవలం తండ్రిని మాత్రమే స్మృతి చేయండి, అలాగే చార్టు పెట్టండి. తద్వారా మీకు ఎంతో సంతోషం కలుగుతుంది. ఇప్పుడు మీకు జ్ఞానం ఉంది, కానీ ప్రపంచం ఘోర అంధకారంలో ఉంది. మీకు ఇప్పుడు ప్రకాశం లభిస్తోంది. మీరు త్రినేత్రులుగా, త్రికాలదర్శులుగా అవుతూ ఉన్నారు. జ్ఞానమైతే అన్ని చోట్ల లభిస్తుంది. ఇది కొత్త విషయమేమి కాదు అని ఇలా అనే మనుషులు కూడా ఎంతోమంది ఉన్నారు. అరే, ఈ జ్ఞానం ఎవరికీ లభించనే లభించదు. ఒకవేళ అక్కడ జ్ఞానం లభించినా కూడా ఏమీ పాటించటం లేదు. వారెవరైనా నరుడి నుండి నారాయణుడిగా అయ్యేందుకు పురుషార్థం చేస్తున్నారా? ఏమీ చేయడం లేదు కదా. తండ్రి పిల్లలకు చెప్తున్నారు, ఉదయం సమయం చాలా మంచిది. ఆ సమయంలో చాలా ఆనందంగా కలుగుతుంది. శాంతిగా అయిపోతారు. వాయుమండలం బాగుంటుంది. అన్నింటికంటే అశుద్ధమైన వాయుమండలం రాత్రి 10 నుండి 12 గంటల వరకు ఉంటుంది. అందుకే ఉదయం సమయం చాలా మంచిది. రాత్రి త్వరగా పడుకోండి.
మళ్ళీ 2-3 గంటలకు లేవండి. ప్రశాంతంగా కూర్చోండి. బాబాతో మాట్లాడండి. ప్రపంచ చరిత్ర మరియు భౌగోళికమును స్మృతి చేయండి. శివబాబా అంటారు, నాలో రచయిత మరియు రచన యొక్క జ్ఞానం ఉంది కదా, నేను మీకు టీచర్గా అయ్యి చదివిస్తాను. ఆత్మలేని మీరు తండ్రిని స్మృతి చేస్తూ ఉంటారు. భారత్ యొక్క ప్రాచీన యోగం ప్రసిద్ధమైనది. ఈ యోగం ఎవరితో? ఈ విషయం కూడా వ్రాయాలి. ఆత్మకు పరమాత్మతో యోగం అనగా స్మృతి ఉంది. మనము ఆల్రౌండర్లమని, పూర్తి 84 జన్మలు తీసుకుంటామని పిల్లలైన మీకు ఇప్పుడు తెలుసు. ఇక్కడికి బ్రాహ్మణ కులం వారే వస్తారు. మనం బ్రాహ్మణులం. ఇప్పుడు మనం దేవతలుగా అవ్వనున్నాం. సరస్వతి కూడా కూతురే కదా. నేను వృద్ధుడిని. ఇప్పుడు నేను శరీరాన్ని వదిలి వెళ్ళి రాజు కుటుంబంలో జన్మ తీసుకుంటాను అని ఎంతో సంతోషం కలుగుతుంది. ఇప్పుడు నేను చదువుకుంటున్నాను. ఆ తర్వాత నోటిలో బంగారు చెంచా ఉంటుంది. మీ అందరి లక్ష్యము, ఉద్దేశ్యము ఇదే. మరి సంతోషం ఎందుకు ఉండకూడదు? మనుషులు ఏమన్నా సరే మీ సంతోషం ఎందుకు మాయమవ్వాలి? తండ్రిని స్మృతి చేయకపోతే మరి నరుడి నుండి నారాయణుడిగా ఎలా అవుతారు? ఉన్నతంగా తయారవ్వాలి కదా. ఇటువంటి పురుషార్థం చేసి చూపించండి. ఎందుకు తికమక పడతారు? అందరూ రాజులుగా అవ్వలేరు కదా అంటూ ఎందుకు నిరాశపడతారు? ఈ ఆలోచన వచ్చిందంటే ఫెయిల్ అయినట్లు. స్కూల్లో బ్యారిస్టరీ, ఇంజనీరింగ్ మొదలైన చదువులు చదువుతారు. మరప్పుడు అందరూ బ్యారిస్టర్లుగా అవ్వలేరు కదా అని అంటారా ఏంటి? చదవకపోతే ఫెయిల్ అయిపోతారు. మొత్తం మాల 16,108 మణులది. మొట్టమొదట ఎవరు వస్తారు? ఎవరు ఎంత పురుషార్థం చేస్తే అంత. ఒకరికన్నా ఒకరు తీవ్ర పురుషార్థం చేస్తుంటారు కదా. ఇప్పుడు మనం ఈ పాత శరీరాన్ని వదిలి ఇంటికి వెళ్ళాలి అని పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. ఈ విషయం గుర్తున్నా పురుషార్థం తీవ్రతరం అవుతుంది. సర్వుల ముక్తి, జీవన్ముక్తి దాత ఒక తండ్రి మాత్రమేనని పిల్లలైన మీ బుద్ధిలో ఉండాలి. ఈరోజు ప్రపంచంలో ఎన్నో కోట్ల మంది ఉన్నారు. అక్కడ మీరు 9 లక్షల మంది మాత్రమే ఉంటారు. ఇది కూడా సుమారుగా చెప్పడం జరుగుతుంది. సత్యయుగంలో మరి ఇంకెంతమంది ఉంటారు? రాజ్యము అన్న తర్వాత మరి కొద్దిమంది అయినా కావాలి కదా. ఇక్కడ రాజ్యం స్థాపన అవుతోంది. సత్యయుగంలో చాలా సుందరమైన చిన్న వృక్షం ఉంటుందని బుద్ధి చెప్తుంది. దాని పేరే స్వర్గం, ప్యారడైజ్. పిల్లలైన మీ బుద్ధిలో మొత్తం చక్రమంతా తిరుగుతూ ఉంటుంది. ఈ విషయం సదా బుద్ధిలో తిరుగుతూ ఉన్నా చాలా మంచిది. దగ్గు మొదలైనవి ఏవైతే వస్తూ ఉంటాయో అది కర్మభోగం. ఇది పాత చెప్పు కదా, కొత్తదైతే ఇక్కడ లభించదు. నేనైతే పునర్జన్మ తీసుకోను, అలాగే గర్భంలోకి కూడా ప్రవేశించను. నేను ఒక సాధారణ తనువులోకి ప్రవేశిస్తాను. ఇప్పుడున్నది వానప్రస్థావస్థ. ఇక ఇప్పుడు వాణి నుండి అతీతంగా శాంతిధామానికి వెళ్ళాలి. ఏ విధంగా రాత్రి పగలుగా, పగలు రాత్రిగా తప్పకుండా అయి తీరుతుందో అలా పాత ప్రపంచం తప్పకుండా వినాశనం అవుతుంది. ఈ సంగమయుగం తప్పకుండా పూర్తయి మళ్ళీ సత్యయుగం వస్తుంది. పిల్లలు స్మృతి యాత్రపై పూర్తి అటెన్షన్ ఉంచాలి. ప్రస్తుతం దీనిపై చాలా తక్కువ అటెన్షన్ ఉంది. అందుకే బాబా పసిపిల్లలు అని అంటారు. పసితనాన్ని చూపిస్తూ ఉంటారు. బాబాను స్మృతి చేయలేకపోతున్నాను అని అంటారు. మరి అది పసితనమే కదా. తండ్రిని మర్చిపోయేందుకు మీరేమైనా పసిపిల్లలా? మధురాతి మధురమైన తండ్రి, టీచర్, గురువు, అర్ధకల్పపు అతి ప్రియమైన ప్రియుడు, వారిని మీరు మర్చిపోతున్నారా? అర్ధకల్పం దుఃఖంలో మీరు వారిని ఓ భగవంతుడా అని తలుచుకుంటూ వచ్చారు. ఆత్మ శరీరం ద్వారానే అంటుంది కదా, ఇప్పుడు నేను వచ్చాను, నన్ను బాగా స్మృతి చేయండి, అనేకులకు దారిని తెలియచేయండి. మున్ముందు ఎంతగానో వృద్ధిని పొందుతూ ఉంటారు. ధర్మం యొక్క వృద్ధి అయితే జరుగుతుంది కదా. అరవింద్ ఘోష్ ఉదాహరణ ఉంది కదా.
ఈరోజు వాళ్ళవి ఎన్ని సెంటర్లు ఉన్నాయి? అదంతా భక్తి మార్గం అని ఇప్పుడు మీకు తెలుసు. ఇప్పుడు మీకు జ్ఞానం లభిస్తుంది. ఇది పురుషోత్తములుగా తయారయ్యేందుకు జ్ఞానం. మీరు మనుషుల నుంచి దేవతలుగా అవుతారు. తండ్రి వచ్చి మురికి పట్టిన వస్త్రాలన్నింటినీ శుభ్రం చేస్తారు. వారికి మహిమ ఉంది. ముఖ్యమైనది స్మృతి. జ్ఞానమైతే చాలా సహజం. మురళిని చదివి వినిపించండి, స్మృతి చేస్తూ ఉండండి. స్మృతి చేస్తూ చేస్తూ ఆత్మ పవిత్రంగా అయిపోతుంది. పెట్రోల్ నిండుతూ ఉంటుంది. అప్పుడు ఇక ఆత్మలేని మీరు పరిగెడతారు. వీరిని శివ బాబా ఊరేగింపు అని అనండి, లేక పిల్లలు అని అనండి. తండ్రి అంటారు, నేను కామచితిపై నుండి దించి మిమ్మల్ని ఇప్పుడు యోగచితిపై కూర్చోపెట్టేందుకు వచ్చాను. యోగం ద్వారా ఆరోగ్యం, జ్ఞానం ద్వారా సంపద లభిస్తాయి. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్పిత బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్, లక్ష్యము ఉద్దేశ్యాన్ని ఎదురుగా ఉంచుకొని సంతోషంలో ఉండాలి. ఎప్పుడూ నిరాశ పడకూడదు. అందరూ రాజులుగా అవ్వలేరు కదా అన్న ఆలోచన ఎప్పుడూ రాకూడదు. పురుషార్థం చేసి ఉన్నత పదవిని పొందాలి. అతి ప్రియమైన తండ్రిని చాలా ప్రేమతో స్మృతి చేయాలి. ఈ విషయంలో పసిపిల్లలుగా అవ్వకూడదు. స్మృతి చేసేందుకు ఉదయం సమయం మంచిది. ప్రశాంతంగా శాంతిలో కూర్చొని స్మృతి చేయండి. వరదానము, యజ్ఞసేవ ద్వారా సర్వప్రాప్తుల ప్రసాదాన్ని ప్రాప్తి చేసుకునే ఆల్రౌండ్ సేవాధారి భవ. సంగమయుగంలో ఆల్రౌండ్ సేవ యొక్క అవకాశం లభించటం, ఇది కూడా డ్రామాలో ఒక లిఫ్ట్ వంటిది. ఎవరైతే ప్రేమతో యజ్ఞంలో ఆల్రౌండ్ సేవ చేస్తారో వారికి సర్వప్రాప్తుల ప్రసాదం స్వతహాగా ప్రాప్తిస్తుంది. వారు నిర్విఘ్నంగా ఉంటారు. ఒకసారి సేవ చేసినందుకు 1000 సార్లు సేవ యొక్క ఫలం లభిస్తుంది. సదా స్థూలమైన సూక్ష్మమైన లంగరు వేయబడి ఉండాలి. ఎవరినైనా సంతుష్టపరచడం ఇది అన్నింటికంటే గొప్ప సేవ. అతిథి సత్కారం చేయడం ఇది అన్నింటికన్నా గొప్ప భాగ్యం. స్లోగన్, స్వమానంలో స్థితులై ఉన్నట్లయితే అనేక రకాలైన అభిమానాలు స్వతహాగానే సమాప్తమైపోతాయి. అవ్యక్త సూచనలు, ఆత్మిక రాయల్టీని మరియు పవిత్రత యొక్క పర్సనాలిటీని ధారణ చేయండి. ఏ విధంగా ప్రపంచంలోని రాయల్ ఆత్మలు ఎప్పుడూ చిన్న చిన్న విషయాల్లో చిన్న వస్తువుల కోసం తమ బుద్ధిని సమయాన్ని కేటాయించరు, చూస్తూ చూడనట్లుగా ఉంటారు, వింటూ విననట్లుగా ఉంటారో, అలాగే ఆత్మిక రాయల్ ఆత్మలైన మీరు ఏ ఆత్మకు సంబంధించిన చిన్న చిన్న విషయాలకైనా, ఏవైతే రాయల్ విషయాలు కావో వాటి కోసం మీ బుద్ధిని సమయాన్ని కేటాయించలేరు. ఆత్మిక రాయల్ ఆత్మల నోటి నుండి ఎప్పుడూ వ్యర్థమైన లేక సాధారణమైన మాటలు కూడా వెలువడలేవు. అచ్చా, ఓం శాంతి.